ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐఓసిఎల్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే. అన్నీ కూడా పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు. సంవత్సరానికి మీకు 17 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదనమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి. ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. చిన్న అప్డేట్, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది మన తెలుగు వారి కోసం. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి రేర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నార్మల్గా కాంట్రాక్చువల్ జాబ్స్ పడుతూ ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. గ్రేడ్ ఏ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఈ యొక్క ఐఓసిఎల్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియన్ ఆయిల్కి సంబంధించి, ఇది మనకి మహారత్న కంపెనీ. సో మీకు జాబ్ అనేది మళ్ళీ తీసివేయడం అయితే ఉండదు మీరు ఒక్కసారి కనుక జాబ్లో చేరినట్లయితే. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనాలిటీ నుంచి, అంటే అందరి నుంచి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెప్టెంబర్ 5th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 21st సెప్టెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఒకటే ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. అది కూడా మనకి 31st అక్టోబర్న కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి 17th అక్టోబర్న ఇష్యూ చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే దానికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి మీకు. ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు. ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క ఆఫీసర్స్ లేదా ఇంజనీర్స్ పొజిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 50,000 నుంచి 1,60,000 వరకే ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు అడిషనల్గా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రాట్యుటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మీకు సంవత్సరానికి 17.7 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవ్రీ మంత్ కూడా 1,00,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆల్ ఇండియా వైడ్గా కూడా మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు సొంత రాష్ట్రాలకి దగ్గరలోనే మనకి జాబ్ పోస్టింగ్ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏదైతే ఎగ్జామినేషన్ పెడుతున్నారో సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మీకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఏపీ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి లొకేషన్స్లలో, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే ఇక్కడ వరంగల్ అని చెప్పేసి ఈ విధంగా వేరియస్ లొకేషన్స్లలో మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయబోతున్నారు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ ఉంటుంది కదా. సో సిబిటీ అయిన తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ టాస్క్ ఇచ్చి పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు ఇక్కడ ఏ సెక్షన్స్ కింద మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పేసి ఇచ్చారు. సో సెక్షన్ ఏ అనేది అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, కాకుంటే సెక్షన్ బి మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది. సెక్షన్ ఏలో డొమైన్ నాలెడ్జ్ అంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. మిగతావన్నీ అందరికీ కామన్గా ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. సో ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు ఫర్దర్ అవన్నీ కూడా కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం సో మీరు 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ అభ్యర్థులు అయితే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్. ఈ విధంగా అడిషనల్గా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు వర్తిస్తాయి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే మినిమం మీరు 65% మార్కులతో ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాల్లో కెమికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో మీరు ఆ యొక్క బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటే సరిపోతుందన్నమాట. సో దీనికి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ సబ్ స్ట్రీమ్స్ అనేవి ఇచ్చారు. ఆ యొక్క విభాగాల్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఎలాంటి గేట్ స్కోర్తో పని లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ అంటే అర్హత ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇక జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, మీరైతే మాత్రం మినిమం మీరు 55% మార్కులతో పాస్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీటెక్ కానీ బీఈ కానీ ఈక్వాలెంట్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి సో నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆ యొక్క డిసిప్లిన్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ దానికి సంబంధించి ఇక్కడ డిసిప్లిన్స్ అనేవి ఇచ్చారు. ఈ విధంగా మీరు ఇందులో ఏ విభాగంలో క్వాలిఫికేషన్ ఉన్నా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో మీకు ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్, మొబైల్ వ్యాలెట్స్, యూపీఐ ఇలాంటి యాప్స్ ద్వారా మీరు చక్కగా ఈ యొక్క ఫీ అనేది పే చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ లేదా ఆఫీసర్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు, అన్ని కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు బేసిక్ ఇన్ఫో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేయాలి, అంటే మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత సో మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే దానికి సంబంధించి మిడిల్ నేమ్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇచ్చిన తర్వాత మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అంటే డిగ్రీకి సంబంధించి అదే బీటెక్కి సంబంధించి డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేసేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ అనేది కూడా చక్కగా మొబైల్ ద్వారానే చేసేయచ్చు. కాకుంటే మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ మనకి ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నాడో నోటిఫికేషన్లో అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం అప్లై అయితే చేయాలి. ఐఓసీఎల్ నుంచి వచ్చినటువంటి గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్, నోటిఫికేషన్, అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.